ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. రుతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉండడంతో జోరుగా వర్షాలు పడుతున్నాయి. తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, అల్లూరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. రాజమండ్రి, రాజానగరం, రావులపాలెంలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తోంది. పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లిలో లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయాయి. అటు అల్లూరి జిల్లాలో కూడా జోరుగా వర్షం పడుతోంది. అరకు, పాడేరులో ఎడతెరిపి లేని వర్షంతో రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. విజయవాడలో ఉదయం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో నివాసాల్లోకి మురుగునీరు వచ్చి చేరుకుంటోందంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. విజయవాడలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. పరిస్థితి ఎలా ఉందో కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. నా మోకాళ్ళ లోతులో లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి. ఈ లోతట్టు ప్రాంతాల్లో నివాసాలు ఉంటున్నటువంటి వారందరూ కూడా నివాసాలు ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రస్తుతం కానూరు సమీపంలోని ఉన్నటువంటి తులసీనగర్ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్నాను. ఇక్కడ ప్రస్తుతం వాళ్ళ యొక్క ఇబ్బందులు ఏంటనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటండి అసలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీకు? అదే వర్షం బాగా ఇంటి నిండా చేరిపోయిందండి. తెల్లవారుజాము నుంచి అసలు వర్షం ఒకటే వర్షం, బళ్ళు మునిగిపోయినాయి. బయటికి వెళ్ళడానికి కూడా ఆస్కారం లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. డ్రైనేజీలు నీళ్ళు అన్నీ మా ఏరియాకి వచ్చేసినాయి. అంటే ఎప్పటి నుంచి ఈ సమస్య ఉంది మీకు? మాకు ఈ రోజు గట్టిగా జరిగిందండి. అంతకుముందు అంత లేదు. ఈసారి ఈ రోజు మాత్రం ఫుల్గా పొద్దున్న తెల్లవారుజామున వాళ్ళని పండించి ఇలా జరిగింది. పాములు వస్తున్నాయి, జలగలు, చాలా ఇబ్బంది పడుతున్నాం. మీరేం చెప్తారు? మీరు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? 5 సంవత్సరాల నుండి ఉంటున్నాం. ఇలా అనేది ఇబ్బంది ఏం లేదు మనకి. ఇప్పుడు ఈ మధ్యలో డ్రైనేజ్ వల్ల ఏదో వాటర్ వచ్చేసి ఇళ్లలో మొత్తం సామాన్ మొత్తం పాడైపోయినాయి సార్. బైకులు కూడా మునిగిపోయినాయి సార్. అసలు బైకులు దేనికి పనిచేయవు. ఇంకా ఇది మొత్తం చాలా ఇబ్బంది అవుతుంది సార్. అంటే ఇంత వర్షపు నీరు రావడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి అసలు? డ్రైనేజ్ లేదు సార్. డ్రైనేజీల వల్ల ఇక్కడ మనకి వాటర్ అనేది చేరింది అన్నమాట. 3 నుంచి స్టార్ట్ అయింది, లోపలికి వచ్చేసింది సార్. మనకి తెలియదు సార్. మనకి అసలు 3 చూస్తే వాటర్ లోపలికి వచ్చేసింది. అలా చాలా ఇబ్బంది అయింది. ఇక్కడ నివాసాలు ఉంటున్నటువంటి వారందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్తూ ఉన్నారు. మరోవైపు ఈ నీటిలో నుంచి పాములు రావటం, ఇలాంటివి జలగలు, ఇటువంటివన్నీ రావటంతో తీవ్ర అవస్థలు పడుతున్నాం. దీంతో ఇల్లు ఖాళీ చేసి ఇక్కడ నుంచి ఒక సురక్షిత ప్రాంతానికి వెళ్ళామని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఈ నివాసానికి మొత్తం కూడా జలగలు, పాములు ఇవన్నీ వచ్చి చేరటంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ కూడా చిన్నపిల్లలను వేసుకొని ఉండటం అనేది వాళ్ళకి భయాందోళన కలిగి ఇక్కడి నుంచి ఒక సురక్షితమైనటువంటి ప్రాంతానికి వెళ్ళినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. ప్రస్తుతం డ్రైనేజీలో వచ్చేటువంటి వాటరే పొంగి పొరలటంతో ఈ వరద నీరు ఈ లోతట్టు ప్రాంతాల్లోకి వస్తున్నట్లుగా అధికారులు కూడా గుర్తించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పని అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రజలు ఖచ్చితంగా ఈ వర్షపు నీరు పట్ల అధికారులు తక్షణం స్పందించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కెమెరామెన్ సురేష్తో బాబీ, TV9 విజయవాడ.